అమ్మో, చచ్చినోడు చచ్చినట్టు ఉండకుండా నా మందు కోసం దెయ్యం వచ్చాడు వీడు. అమ్మో దేవుడా, నువ్వే నన్ను కాపాడాలి. అమ్మో, ఏం చేస్తుంది ఈ దెయ్యం? ఏంటన్నయ్యా, ఏమైంది అంతలా అరుస్తున్నావు? పార్వతి, ఏమైందని అడుగుతావేంట మనవు? అక్కడ ఎందుకలా వణికిపోతున్నారన్నయ్య? అంత చలిగా ఉంటే రగ్గు కప్పుకోవచ్చు కదా. రగ్గు కాదమ్మా, దెయ్యం. చెట్టు కింద దెయ్యం కూర్చుని చూడక్కడ. దెయ్యమా? చూడు. మన ఇంట్లో దెయ్యం ఎందుకుంటుందన్నయ్య? చూస్తావా? నువ్వు దెయ్యం చూస్తావా? చూస్తావా? రా రా, చూపిస్తారా. రా చూడు. అదుకో అక్కడే. ఏంటినా డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాడు? ఇప్పుడు గనక ఈ విషయం అందరికీ తెలిసిందంటే మొత్తం పెంట పెంట అయిపోతుంది. చూడు, మన పూడ్చి పెట్టొచ్చామా? ఇప్పుడు చూడు ఎలా వచ్చేసి నా మందు తాగుతున్నాడు. ఎవరిని పూడ్చిపెట్టామన్నయ్య? అదే మీ చలపతి బావనే. అవునవునవును, పూడ్చిపెట్టాం. మరి అక్కడ ఉంది ఎవరు? ఇప్పుడు ఏదో ఒకటి చేసి బురిడి కొట్టించాలన్నయ్యని. అన్నయ్య, అక్కడ ఎవరూ లేరు కదా? ఎవరూ లేరా? అంటే నీకు అక్కడ ఎవరో కనిపించట్లేదా? పార్వతి, అక్కడ మీ చలపతి బావు కూర్చుని నా మందు తాగుతున్నాడు. అదిగో చేతిలో చెక్కోడి. ఆ చెక్కోడి కూడా నాదే, ఆ మందు నాదే, ఆ చెక్కోడి నాదే. కళ్ళు బాగా పెద్ద చేసుకుని చూడు పార్వతి. అక్కడ ఎవరున్నారన్నయ్య? నాకెవరు కనిపించట్లేదే. లేడా? అంత స్పష్టంగా కనిపిస్తుంటే అటు చూడు, మీ చలపతి బావా. ఆ చేతిలో గ్లాస్ ఉందా? అదిగో నా మందు పోసుకుని తాగేస్తున్నాడు. అదిగో నా చెక్కుడు కూడా చేతిలో ఉంది. చూడు, బాగా చూడు పార్వతి. ఏంటన్నయ్యా, చచ్చిపోయిన మనిషి ఎలా వస్తాడు చెప్పండి? అంతా మీ పిచ్చి కాకపోతే.